అసలైన సంపదను తన భక్తులకు ప్రసాదించడానికి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ముందుగా ఆమె ఒక గొప్ప ధనవంతుడైన శ్యామ్ ఇంటికి వెళ్ళింది. శ్యామ్ వాళ్ళ ఇంట్లో డబ్బులకి లోటే లేదు. కానీ మనుషుల మనసుల్లో గర్వం, అశాంతి, ద్వేషం. లక్ష్మీదేవి మారువేషంలో వాళ్ళ గడప దగ్గరకు వచ్చి, అమ్మా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టు అని అడిగింది. అందుకు శ్యామ్ భార్య ఇప్పుడు కాదు మళ్ళీ రా అని చిరాగ్గా చెప్పింది. లక్ష్మీదేవి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అలా వెళ్తుండగా రంగుల ముగ్గుతో అలంకరించిన ఒక ఇంటిని చూసి అక్కడికి వెళ్ళింది. ఆ ఇల్లు రాము అనే పేద రైతుది. రాము భార్య భోజనానికి కూర్చున్నారు. అదే సమయానికి లక్ష్మీదేవి మారువేషంలో, అమ్మా ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు అని అడిగింది. అప్పుడు రాము భార్య ఆమెను చూసి వెంటనే తమ భోజనాన్ని ఆవిడకి ఇచ్చేసి ఆనందంగానే లోపలికి వెళ్ళిపోయారు. అది స్వీకరించిన లక్ష్మీదేవి సంతోషించింది. లక్ష్మీదేవి వారికి అసలైన సంపదను అనుగ్రహించింది. ఆ రోజు నుండి ఆ రైతు ఇంట్లో ఆనందం, శాంతి, సంతృప్తి అట్లానే నిలిచిపోయాయి. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బుతో పాటు మనిషి జీవితంలో ఆనందం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, తృప్తి ఇవే అసలైన సంపద. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.